పరిపాలన చేస్తుండా జనాలను పీడిస్తుండా అనే ఒక ప్రశ్న వస్తుంది. అదే రకంగా వాళ్ళ మంత్రులను కూడా పీడిస్తున్నట, ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ పీడిస్తున్నట. మరి అది వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ పత్రికలు దాదాపుగా అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో ఏ రకంగా ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ఉంది, కేసీఆర్ టైంలో సమన్వయం ఏ రకంగా ఉంది, రేవంత్ రెడ్డి టైంలో సమన్వయం ఎట్లా ఉంది. సో ప్రజలు చూస్తున్నారు. అంటే తెలివి లేకనా, సోయి రాకనా, తెలివి ఉన్నా ఏం జరుగుతుందిలే అనా, అంటే ప్రజలు పిచ్చోళ్ళే, ఎవడు ఏం చేసినా చూస్తూ ఓటేస్తారు మళ్ళీ నాకన్నా ఒక అహంకారమా అనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం ఏంటనేది ఈరోజు టైటిల్ ఏంటంటే మరి పాలిస్తున్నాడా లేదంటే పీడిస్తున్నారా, ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ వార్తను ఎలా రాసుకొస్తా ఉన్నది మన తెలంగాణ పత్రిక రాస్తా ఉంది. సో పాలిస్తున్నారా పీడిస్తున్నారా, ఈ పంపకాల పంచాయతీ ఏంటి, లోపల జరగాల్సిన ఇష్యూను రచ్చ చేసి రోడ్డున పడేస్తారా, నీ వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ అవుతున్నది. ఎవరి వల్ల? రేవంత్ రెడ్డి వల్ల. సో ఇప్పుడు దాచుకోవచ్చు, దోసుకోవచ్చు, దండుకోవచ్చు, దాంట్లో మాకేం భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే ఆ విషయం బయటకి ఒక్కొద్దు. అంటే జనంలో మేము పేదల పెన్నిధులం, మేము పేదల కోసం పుట్టినట్టే ఉండాలి. లోపల ఎంతైనా దాచుకోవచ్చు, ఎంతైనా దోసుకోవచ్చు అని చెప్పేసి చెప్పదలుచుకున్నారు. అదే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రకంగా వ్యవహారం జరుగుతున్నది, ఈ రాష్ట్రంలో ఎందుకు మంత్రులను సమన్వయం చేయలేకపోతుండో, ఎందుకు మంత్రులు తన మాట వింటలేరు అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇక ఇట్లనే చేస్తే ఇక ఊరుకునేది లేదట, ఇప్పటికే జరిగిన నష్టం చాలట, తీరు మార్చుకుంటే మంచిది, లేదంటే మేము చేయాల్సింది చేస్తాం. ఏం చేస్తారు? లాస్ట్కి ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తీసేస్తారు. సో ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తీసేస్తే ఇక అప్పుడు నీ ఇష్టం వచ్చిన ఆట ఆడుకోవచ్చు, నాగిన్ డాన్స్ చేసుకోవచ్చు, నువ్వు ఏ డాన్స్ అంటే ఆ డాన్స్ చేసుకోవచ్చు. సో ముఖ్యమంత్రి కుర్చీగా తీసేస్తాం. ఇక ఇప్పటికే చాలా ఎక్కువైంది బాబు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు తగ్గించుకుంటే మంచిది, ఇంకా ఇట్లనే పోతా, ఇంకా ఇట్లనే ఉంటా అంటే ఇంక నిన్ను ఎవరు భరించాడు. సో డైరెక్ట్ కుర్చీలోకి వెళ్ళి తీసి పక్కన పడేస్తాం, తర్వాత నీ సావు నువ్వు చేస్తావు అనేది వాళ్ళు చెప్తావరట. ఇక మంత్రుల వివాదంపై రేవంత్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది, మీ వాటల పంచాయతీ ఏంటి, గంతో బెదిరించడం ఏంటి, పరిపాలన చేస్తున్నారా లేదంటే బెదిరింపులు చేస్తున్నారా, ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకోవాలి కానీ ఇలా రచ్చగడం ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ ఆరాధిస్తున్నట్టు సమాచారం. మీ వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ వస్తుందని, తీరు మార్చుకోకపోతే ఇక ఊరుకునేది లేదంటూ సీఎంకు వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ వార్నింగ్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి తిరుతురు, ముఖ్యమంత్రి కుర్చీ తీసేస్తారు అనే ప్రచారం వస్తుందో, ఇవాళ దాన్ని కౌంటర్ కొట్టాలి. రేవంత్ రెడ్డి ఒక విషయం మీ అందరూ తెలుసు, ఎప్పుడైతే తన పైన ప్రజలు ఫోకస్గా చూస్తుంటారో ఎమ్మటే దాని నుంచి డైవర్ట్ చేస్తాడు. దాంట్లో అసలు ఇంటర్నేషనల్ కింగ్ అన్నాడు దాంట్లో. సో డైవర్షన్ చేసుకుంటా రేవంత్ రెడ్డి మొనగాడు. మరి ఎట్లా డైవర్ట్ చేస్తుండు మహేష్ గాడ్స్ అంటే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దించాలనుకుంటుందో, కాంగ్రెస్ పార్టీలో ఈ కొండా సురేఖ కూతురు మాట్లాడిన వ్యాఖ్యల పైన దుమారం లేచిందో, మన రేవంత్ రెడ్డి గారట మరి అది ఎట్లా చేసిరో ఎప్పుడు చేసిరో నాకు తెలియదు, ఏబిఎన్ రాధాకృష్ణతో బెదిరింపులకు పాల్పడతాడు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు, మంత్రులను ఎమ్మెల్యేలను ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ, ఇగో మీ లెక్కలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, నేను కష్టపడితే మీరు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, నా రెక్కల కష్టం మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగులు ఏమి చేయలే, ఈ యూట్యూబ్ కుక్కలు నడిపే 2 ఛానళ్ళు నల్లికుట్లోడు నప్పతట్లోడు ఏమి చేయలే, ప్రజలు ఏమి చేయలే, ఇక వీళ్ళు వాళ్ళని లేదు, ఏ వర్గము ఏమీ చేయలే, అంతా నేనే పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చింది, మీరు నా పైన పోయి అధిష్టానాన్ని కంప్లైంట్ ఇస్తున్నారు, ఏమనుకుంటారు, నేను ఇంకా ఇన్ని రోజులు ఊకున్నా, అయిపోయింది ఇంకా తాడో పేడ తెలుసుకుంటా, మీ లెక్కేందో చూస్తారనగా బ్లాక్మెయిల్ పాల్పడుతూ మన ఏబిఎన్ రాధాకృష్ణతో నిన్న వార్త రాసిండు. అది ఓపెన్ సీక్రెట్, నిన్న చీకటి పలుకో కొత్త పలుకో అది ఏ పలుకో నాకు తెలియదు, నిన్న పలుకు రాసిండు. ఆ పలుకు పైన రాష్ట్రం మొత్తం దుమారం లేచింది. ఇక మళ్ళా ఈ వార్త రాపిస్తోడు రేవంత్ రెడ్డి,
ఈ వార్త పైన వ్యతిరేకంగా మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి కుక్క, కాంపౌండ్ కుక్క చింతపండు మల్లేసేవారు. సో ఆయన గారే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఈయన గారు వేమూరి రాధాకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీకి జోకుతా ఉండు. ఇప్పుడు ఇదంతా చూసిన జనాలు పిచ్చోళ్ళు కావాలి. రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఎమ్మెల్యేలు మంత్రుల నోట్లు ఊపించాలి. ఇంకా కేంద్రంలో నా నాయకత్వానికి ఇక్కడ జరిగేది తెలియవద్దంటే బ్లాక్మెయిల్ చేయాలి. ఇగో నాకు ఏబిఎన్ రాధాకృష్ణ ఒక బ్రోకర్ ఉన్నాడు, ఆ బ్రోకర్ రాత రాస్తాడు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో శనార్థి తెలంగాణ లేదంటే క్యూ న్యూస్ అనే ఒక ఛానల్ ఉంది, ఒక బ్రోకర్ ఉన్నాడు, వాడు నా కోసం వార్తలు చదువుతాడు. తద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎట్లాంటి దుర్మార్గానైనా సరే బయట మీరు చెప్పొద్దు, చెప్తే మేము ఊరుకోము అని చెప్పేసి ఇక బ్లాక్మెయిల్ పాల్పడుతున్నట్టు వీళ్ళు ఒక వార్తను రాసుకోవచ్చు. రేవంత్ ఫెయిల్ అయ్యిండు, ఉల్టా మాపై బ్లాక్మెయిల్ మొదలుపెట్టిండు. రివర్సు తప్పు చేస్తాడు రేవంత్ రెడ్డి, మళ్ళీ ఉల్టా లొల్లి పెడతాడు కూడా రేవంత్ రెడ్డి. నన్నే అంటారా, నన్ను ఎట్లా అంటారా భయ్, మీరు నా పేరు చెప్తారా, నేను ఎట్లుకుంటా అనుకుంటారు, నా సంగతి తెలుసుగా, నల్లమల్ల అడవులకు వెళ్ళి తొక్కుంటా వచ్చిన, అసలు ఉంటుంది మిమ్మల్ని దొక్కలేనా అని చెప్పేసి బ్లాక్మెయిల్కి పాల్పడుతుంది. ఉల్టా వాళ్ళనే ఇప్పుడు తప్పు చేసేది ఈయన, పరిపాలన చేతగాని తినకు, ప్రజలలో వ్యతిరేకత వస్తుంది తినకు, కానీ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట. ఇది ప్రజలు అంటలేరా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని? ఏం రేవంత్ అన్న, ప్రజల కాడికి పోదామా? సో రేపు జూబ్లీస్లో బయట పడిపోతుంది కదా నిజం ఏందని. నువ్వు ఎన్ని పైసలు వంచినా, ఎన్ని దొంగ ఓట్లు ఇచ్చినా, ఇంకా ఏం వచ్చినా రేపు నీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే రిజల్ట్ ప్రజలు చూస్తారు కదా. సో నేనేమంటా ఉన్నా, నువ్వు ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని మేము చెప్తలేం, మీ అధిష్టానం గమనించింది. ఇక్కడ మా పైన కోపం ఎందుకు నీకు? ఇంకా చూడు, నీ వైఫల్యాలు వదిలేసి మా మీద నిందలా, బురద తల్లుతూ పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తావా? ఇక వాడే బ్రోకర్ గాడు, బురద తల్లుతూ పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తావా? ఇప్పుడు హైడ్రా పేరుతో ఆగం చేస్తే ఒక్క పథకం అన్నా నువ్వు అమలు చేస్తా అంటే నీకేమంత్రం అడ్డొచ్చిందా? రైతు బంధు ఇస్తుంటానో, రుణమాఫీ చేస్తుంటానో, పెన్షన్లు ఇస్తుంటానో, కరెంట్ ఇస్తుంటానో, తులం బంగారం ఇస్తుంటానో, లేదు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తుంటానో, ఈ రాష్ట్రంలో ఏ మంత్రి నిన్ను అడ్డుకున్నాడా, కాళ్ళలో కట్టబెట్టి వద్దనడా? నీకు చేతగాక నువ్వు దద్దమ్మవై నువ్వు చేయలే. ఇప్పుడు నీకు వ్యతిరేకత ఎక్కువైందని మంత్రులు బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే ఢిల్లీలో ఉన్న అధిష్టానం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో, తెలియదంటే వీళ్ళ నోర్లు ముయ్యాలి. వీళ్ళ నోర్లు ముయ్యాలంటే రాధాకృష్ణ ఒక బ్రోకర్ వార్త రాయాలి. సో బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నట్ట, పెయిడ్ ఆర్టిస్టులతో ఆర్టికల్స్ రాపిస్తున్నట్ట. ఇక సీఎం తీరుపై మంత్రులు కుతం అంటారట. 16 మంది మంత్రుల్లో ఎంతమంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా? నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరు కుంపటి పెట్టుకున్నారు, వాళ్ళని ఏం చేశావు? ఎవరు? అనిల్ రెడ్డి. సొంత జిల్లా అంటే ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి. ఆయన ఏమైనా వీకి రాంటారు పచ్చిగా. పల్లెలకు పోతే తులం బంగారం 25,000 ఏమైందని జనం నిలదీస్తున్నారు. అదును మీద యూరియా బస్తా ఇవ్వలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డాం. స్వయంకృతాపరాధంతో పరువును పోగొట్టుకున్నది ముమ్మాటికి నువ్వే. పోయిన ఇమేజ్ ఎల్లో మీడియా పెయిడ్ ఆర్టికల్స్ లో వెతుక్కుంటే దొరకదు. చూసినారా? ఎల్లో మీడియా రాధాకృష్ణ. మహిళా ఆఫీసర్ల ఆత్మగౌరవాన్ని మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతలేంది జరిగిన ఇది ఒకటి చెప్పాలి. మహిళా ఆఫీసర్ల ఆత్మగౌరవం అంటే మంత్రులంట లేడీస్ ని, మంత్రులంట మహిళా ఆఫీసర్ను ఇంటికి పిలిపించుకుంటాడు. ఇంటికా మరి సెక్రటేరియట్గా, ఇది కొంచెం పర్సనల్గా వెళ్ళి మాట్లాడుతున్నారు. వాళ్ళకు సంబంధించిన ఒక మీడియా ఛానల్ నిన్న చూసిన, ఎల్లో మీడియాలో. సో ఇంత దుర్మార్గమైన రాతలు రాస్తారు. ఒక ఆయన చెప్పిందంట, ఒక ఆయన చూసినంట. ఇప్పుడు వదిలిపెడతలేదు అంటే వాళ్ళందరూ ఈ బ్రోతల్ హౌస్ నడిపినంత రేంజ్లో వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళందరికీ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, వీళ్ళందరూ మహిళల్ని వేధిస్తున్నారు, వీళ్ళందరూ దొంగలే, నేను మాత్రం సంసారిని, ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే మీ అన్ని బయటకు వదులుతా, ఇట్లా బెదిరించడం. మహిళా ఆఫీసర్లకు వాళ్ళ భార్య పిల్లలు ఉండరు, వాళ్ళు జీవితాలు ఉండవు, వాళ్ళ కుటుంబం ఉండదు, వాళ్ళందరినీ బజారు కీరిస్తున్నాడు. మహిళా ఆఫీసర్ని పిలిపించుకుంటున్నారు అని. ఇంత నీచాతి నీచమైన రాతలు కూడా రేవంత్ రెడ్డి రాపిస్తున్నాడు. మా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాతలేంది, జరిగిన నష్టాన్ని పూడ్చలేనంత స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళినాం.
అంటే ఇంకా దీన్ని వెనకకి తెచ్చుకోవడం సాధ్యం కాదని ఫిక్స్ అయిపోయారు. అంటే రేపు అధికారంలోకి రావనే క్లియర్. ఒకవేళ అధికారంలోకి రావడానికైనా ప్రయత్నం చేద్దామా వస్తామంటే అది అవకాశమే లేదు. అంటే జీవితంలో మర్చిపోయినంత దెబ్బ కొట్టినావు కాంగ్రెస్ని. అంటే ఈ ఉన్నదే ఇక 3 ఏళ్ళ మేము దోసుకుంటున్నాం అంతే. ఇక మళ్ళీ రాంగల్ అధికారానికి ఉన్న 4 రోజులు దోసుకుంటాం అంటారు. నీకు చేతగాక మాపై అబాండాల సీఎం తీరుపై రగులుతున్న మంత్రులు అంతే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికున్న ఏకైక అస్త్రం ఏబిఎన్ రాధాకృష్ణ. ఆ అస్త్రంతో షురు చేసిండు బ్లాక్మెయిల్ వార్తలు రాస్తున్నాడు. ఇక ఆయన ఎప్పుడు ఒకనాడు నా వార్తలు ఏబిఎన్ తప్ప ఎల్లారావు, నా లైవ్ ఎల్లారాదు అని చెప్పిందిగా. మరి గల్లే వస్తుంది, మరి గల్లే బ్లాక్మెయిల్ చేస్తాం. ఇంకోటి సిగ్గుదప్పిన విషయం ఏంటంటే ప్రజలందరికీ తెలుసు పచ్చ కుక్క అని, ఏబిఎన్ అంటే పచ్చ కుక్క అని తెలుసు. మరి వానితో రాపిస్తే నా గత చరిత్ర బయటపడుతుంది, నన్ను ప్రజలు గమనిస్తారు. టీడీపీ పేపర్లు వచ్చింది వార్త అంటారు, రేవంత్ రెడ్డి టీడీపీ అంటాడు. ఇప్పటికే ప్రచారం జరుగుతుంది, ఎందుకు అవసరం లేదు. వెలుగు ఛానల్లో ఇంకో ఛానల్ రాపిస్తామని ఆలోచన చేయలే. మళ్ళా అదే ఏబిఎన్ ఒకటి దొరికింది. ఆ ఏబిఎన్తోనే రాపిస్తుండు, చేత చేస్తుండు, బ్లాక్మెయిల్ చేస్తుండు. వాళ్ళ సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు బాధపడతారు. అరే ఒక మంత్రులు అన్న విలువ లేదు, ఒక ఎమ్మెల్యే అన్న విలువ లేదు, మన పైనే ఇట్లాంటి నీచాతి రాతలు రాస్తున్నాడు. అంటే కొండా సురేఖ గారి వ్యాఖ్యలతో కూతురు వ్యాఖ్యలతో దుమారం లేస్తే రేవంత్ రెడ్డికి కడుపు రగిలిపోతుంది. అంటే నా లంగతమే బయటపడాలా, మీ అందరికి బయటపడద్దా? నేను బయటపడితే మీ అందరికి బయటేస్తా, అంతే, తగ్గేదే లేదు. సో అట్లాంటి వ్యవహార శైలి కనిపిస్తుంది. ఇక ప్రజలుగా మరి మీరేం అర్థం చేసుకుంటారు, మీరేం నిర్ణయించుకుంటారో నిర్ణయించుకోరు. ఇంతవరకు అయితే విషయం మేజర్గా కనిపిస్తా ఉంది.